అందరికీ నమస్తే అండి. ఆర్సెలర్ మిత్తల్ అండ్ నిప్పాన్ స్టీల్ కలిపి సుమారుగా 1,50,000 కోట్ల పెట్టుబడితో అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఒక స్టీల్ ప్లాంట్ నిర్మిస్తున్నారు. దాదాపుగా 3 ఏళ్ళు పడుతుంది స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి. 1,25,000 మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయి, ప్రత్యక్షంగాను పరోక్షంగాను. దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఇది. సో ఇంకా మారు మాట లేదు, ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో 2029 తర్వాత, అంటే దీని ఉత్పత్తి 2028 డిసెంబర్ కల్లా మొదలవుద్ది అంటున్నారు. సో ఆ తర్వాత దేశంలో ఇంకెవరికి స్టీల్ కావాలన్నా సరే ఆంధ్రప్రదేశ్ వైపు చూడాల్సిన పరిస్థితి. ఒకవైపు విశాఖ ఉక్కు, తర్వాత ఈ ఆర్సెలర్ మిత్తల్ ప్రైవేట్ పరిశ్రమ. అయితే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చలవ. జగన్మోహన్ రెడ్డి గారికే ఈ క్రెడిట్ దక్కుద్ది, అసలు జగన్మోహన్ రెడ్డి గారే దీన్ని తీసుకురావడానికి కారణం అని నిన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు చెప్పారు. మేబీ మీ అందరూ చూసే ఉంటారు. అండ్ ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ అద్దంకి నియోజకవర్గ కార్యకర్తలతో సమీక్ష నిర్వహించే సందర్భంలో ఆర్సెలర్ మిత్తల్ రావడానికి కారణం మనమే, నేను ఆ రోజు దావోస్లో ఈ ఆదిత్య మిత్తల్ నాతో సమావేశమైనప్పుడు ఈ చర్చకు వచ్చింది అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు సెలవిచ్చారు. సో దీనిలో వాళ్ళు క్రెడిట్ ఏంటంటే ఈ 1,50,000 కోట్ల పెట్టుబడి కూడా వాళ్ళ వల్లనే వచ్చింది అనేది వాళ్ళ క్రెడిట్ వాళ్ళకి కావాలనుకుంటున్నారు. కానీ జనం నిజం తెలుసుకోవాలనుకుంటారు కదా. సో నిజం తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు వీడియో చూడండి. మామూలుగా వైసీపీ వాళ్ళు, నిజంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఆర్సెలర్ మిత్తల్ 1,50,000 కోట్లు 1,00,000 కోట్ల పెట్టుబడి అని వార్త ఎక్కడైనా వచ్చిందండి? సాక్షిలో వచ్చిందా? అసలు ఏమీ లేకుండానే 99% హామీలు అమలు చేసామని చెప్పుకున్నారే. 5 లక్షల ఇల్లు కూడా కట్టకుండానే 25 లక్షల ఇల్లు కట్టామని క్లెయిమ్ చేసుకున్నారే. సిపిఎస్ రద్దు చేయకుండా, మెగా డిఎస్సి ఇవ్వకుండా, పెద్ద పెద్ద హామీలు నెరవేర్చకుండానే అన్నీ చేసినట్టు చెప్పుకున్నారే. అసలు 2 లక్షల కోట్ల పెట్టుబడులు కూడా పూర్తి స్థాయిలో రాకుండానే 13.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి అని విశాఖ జిఏ సదస్సులో, అప్పట్లో 2023లో జరిగిన సదస్సుతో చెప్పుకున్నారే. ఐపాక్ వాళ్ళ చేత డ్రామాలు చేయించారే. సో ఇన్ని అబద్ధాలు చెప్పిన వైసీపీ వాళ్ళు నిజంగా ఆర్సెలర్ మిత్తల్ అనే సంస్థ 1,50,000 కోట్లో 1,00,000 కోట్లో పెట్టుబడులు పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్స్ పెడతానంటే, వైసీపీ హయాంలోనే నిజంగా ఇది జరుగుంటే అప్పుడు ఎందుకు వార్తగా రాసి ఉండరు? వాళ్ళ సొంత పత్రిక సాక్షిలో అయినా రాసి ఉంటారుగా, లేదా అప్పుడు సాక్షాత్తు మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ గారు అప్పుడు చెప్పుంటారుగా, లేదా ఇప్పుడు ఈరోజు అద్దంకి కార్యకర్తల మీటింగ్లో చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే చెప్పుంటారుగా. ఇంత పెద్ద పరిశ్రమ వస్తున్నప్పుడు ఎవరైనా సైలెంట్గా ఉంటారా? ఉండరు. ఎందుకంటే సైలెంట్గా ఉండరు. ఉండే బుద్ధి కాదు రాజకీయం. పోనీ ఎన్నికల ప్రచారంలో అయినా చెప్పుకున్నారా, ఇలా మేము ఇలా 1,50,000 కోట్లతో విశాఖపట్నంలో ఇది తీసుకొస్తున్నాము, అనకాపల్లిలో ఇది తీసుకొస్తున్నామని ఎప్పుడేం చెప్పారా? అధికారంలో ఉన్నప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ఇన్నాళ్ళ తర్వాత అక్కడ శంకుస్థాపన జరిగిన తర్వాత రోజు వచ్చి మీడియా ముందుకు వచ్చి ఏడుస్తున్నారు, అది మేమే తెచ్చాము అని. సిగ్గు. అంటే నేను ఇలా మాట్లాడకూడదు, సారీ, మళ్ళీ బాధపడతారు కాబట్టి నేను మాట్లాడకూడదులే. కానీ సరే, ఒకసారి పక్కన ఒక ఫోటో చూడండి, ఆ ఫోటో కింద డేట్ చూడండి, అండ్ ఆ ఫోటోలో ఉన్న మ్యాటర్ కూడా చదవండి, మీకు ఇంకా అర్థమైపోద్ది. ఆ మ్యాటర్ ఫస్ట్ పోస్ట్ చేసిందేమో ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు. 1,000 కోట్ల పెట్టుబడి అని రాశారు తప్ప ఎక్కడా 1,00,000 కోట్ల పెట్టుబడిని రాయలేదు, అండ్ 1,50,000 కోట్ల పెట్టుబడి అని రాయలేదు. ఆదిత్య మిత్తల్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన మాట వాస్తవమే. 2022 మే 26, 25 తేదీల్లో దావోస్ పర్యటనలో, వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఈ ఆదిత్య మిత్తల్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన మాట నిజమే. కానీ ఎందుకు కలిశారు? ఆ ఆర్సెలర్ మిత్తల్ వాళ్ళే ట్వీట్ చేశారు, చూడండి ఒకసారి. వాళ్ళే ట్వీట్ చేశారు. 1,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి అప్పుడు ఎస్ఆర్ అని ఒక సంస్థ ఉండేది. సో దానికి ఆర్సెలర్ మిత్తల్కి సంబంధించి లావాదేవీలు జరిగాయి. ఆ సందర్భంలో ఒక 1,000 కోట్ల పెట్టుబడి కోసం సీఎం గారితో కలిశారు. అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో ఆదిత్య మిత్తల్ కలిశారు. 1,000 కోట్ల పెట్టుబడి ఎక్కడ, 1,00,000 కోట్ల పెట్టుబడి ఎక్కడ? అసలు ఏమైనా బుద్ధి ఉందా? 1,000 కోట్ల పెట్టుబడి వస్తుందా? అప్పట్లో ప్రపోజల్, అది కూడా కార్యరూపం దాల్చలే, అది కూడా శంకుస్థాపన జరగలేదు, కార్యరూపం దాల్చలేదు. సో ఇప్పుడు 1,50,000 కోట్ల పెట్టుబడులు పెట్టే స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన జరిగేసరికి అది క్రెడిట్ కూటమి ప్రభుత్వానికి వచ్చేసరికి దాని మంచి వాళ్ళకి ఎక్కడొచ్చేస్తుందో అని చెప్పి ఇది మాది, మేమే తీసుకొచ్చామని చెప్తున్నారు. మీరు తీసుకొచ్చారని ఒక్కటంటూ ఒక్క ఆధారం చూపించండి.
ఒక్క ఆధారం జగన్మోహన్ రెడ్డి గారిని ఆదిత్య మెట్ల గారు కలిశారు, ఓకే, కలిసి ఏం మాట్లాడారు? 1,00,000 కోట్ల పెట్టుబడులు మాట్లాడారా, 1,50,000 కోట్ల పెట్టుబడుల గురించి మాట్లాడారా? 1000 కోట్ల పెట్టుబడులని సాక్షాత్ ఆ కంపెనీ వల్లే అప్పుడు ట్వీట్ చేశారు. 2022లో చేసిన ట్వీట్లే మీరు చూడొచ్చు పక్కన. మరి ఎంత అన్యాయం అండి! నవ్వుతారండి జనం. అబద్ధాలకి కూడా ఒక హద్దు పద్దు ఉండాలి. రాజకీయాల్లో అబద్ధాలు సహజమే, కానీ అబద్ధాలతోనే రాజకీయం చేయడం మాత్రం అసహజం. అటువంటిది కేవలం వైసీపీకే సాధ్యం ఈ దేశంలో, ఈ ప్రపంచంలో. అంటే ఇలా అంటున్నానని ఏమో అనుకోవద్దు. రాజకీయాల్లో అబద్ధాలు సహజమే, అందరూ అబద్ధాలు ఆడతారు. చంద్రబాబు గారు ఆడతారు, పవన్ కళ్యాణ్ గారు ఆడతారు, అందరూ ఆడతారు. అవసరానికో అబద్ధం. కానీ అవసరం ఉన్నా లేకపోయినా అబద్ధాలతోనే రాజకీయం చేసే ఏకైక పార్టీ వైసీపీ. దానికి మరో ప్రూఫ్ ఇది. అసలు ఆర్సిలార్మిత్తల్లో 1,50,000 కోట్ల పెట్టుబడి పెట్టే ఈ ప్లాంట్కి వైసీపీకి సంబంధం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ప్రయత్నాలు చేసి దాన్ని తీసుకొచ్చారు, కొన్ని జరిగాయి. సో దాన్ని కూడా వీళ్ళ క్రెడిట్లో వేసుకోవాలని ప్రయత్నిస్తున్నారంటే జాలిపడాలో, సిగ్గుపడాలో, తరిమి కొట్టాలో, నవ్వుకోవాలో, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మీరైతే ఏం చేస్తారో చెప్పండి. థ్యాంక్ యూ.